ఏదో ఒక రోజు నీతో మనసు విప్పి తన్నివి తీరా మాట్లాడాలనుందమ్మా. నువ్వు నన్ను ఎప్పుడు క్షమిస్తావమ్మా? ఆ రోజు ఎప్పుడొస్తుంది? సరేనమ్మా, నువ్వు నన్ను క్షమించకపోయినా అహల్యకి అండగా ఉన్నావు. అదే నాకు సంతోషం. కానీ ఏదో ఒక రోజు నువ్వు నాతో మాట్లాడతావనే ఆశ మాత్రం నాకుంది. అహల్య గారు. గౌతమ్ గారు, ఇందాక నేనేమైనా ఎక్కువ మాట్లాడేశానా? అదేం లేదండి, మీరేం మాట్లాడాలో సరిగ్గా అదే మాట్లాడారు. మీకనిపించింది ఇలాగే ధైర్యంగా చెప్పాలి. అది మా నాన్నమ్మని ఎదిరించడం అనుకోకండి. ఈ ఇంట్లో మీ గౌరవం, మీ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం అనుకోండి. ఏమోనండి, పెద్ద ఆవిడ అలా మాట్లాడేసరికి నాకు చాలా బాధేసింది, భయంగా కూడా అనిపించింది. కానీ అప్పుడే మీ అమ్మగారు దేవతలా వచ్చి నాకు అండగా నిలబడ్డారు. అదే నేను చెప్పడానికి వచ్చానండి. చూసారా, మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటే మా అమ్మ సపోర్ట్ మీకు దొరికింది. అది నేను ఊహించలేదండి. ఆవిడ నా తరపున మాట్లాడి నిజంగా నాకు ధైర్యాన్ని ఇచ్చారు కదా. ఇక నుంచి మీరు బేలగా, భయంగా ఉండకండి. ధైర్యంగా, కాన్ఫిడెంట్గా ఉండండి. అర్థమైందా? ఏం జరిగినా సరే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోనని మీరు నాకు మాటిచ్చారు. బాబు మీద ఒట్టేసి దైవ సాక్షిగా ప్రమాణం కూడా చేశారు. గుర్తుంది కదా? గుర్తుందండి. నాకు మీ సపోర్ట్తో పాటు ఇప్పుడు మీ అమ్మగారి అండ కూడా దొరికింది. ఇండైరెక్ట్గా మా నాన్నగారి సపోర్ట్ కూడా మీకేనండి. ఇక బుజ్జిగాడు ఎప్పటి నుంచో మీకు తోడుగానే ఉంటున్నాడు. చూసారా, ఈ ఇంట్లో మెల్లమెల్లగా మీకు ఫాలోయింగ్ పెరుగుతోంది. కంగ్రాచ్యులేషన్స్. ఏమైంది గౌతమ్ గారు? మా అమ్మ మీకు సపోర్ట్ చేసింది, కానీ నన్ను మాత్రం ఇంకా దూరం పెడుతూనే ఉంది. కనీసం నాతో ముఖాముఖి మాట్లాడడం లేదు. నాతో ఏదైనా చెప్పాలనుకుంటే ఎవరో పరాయివాడికి చెప్పినట్టు పక్కకి తిప్పుకొని మాట్లాడుతుంది. బాధపడకండి. కన్న తల్లి కన్న బిడ్డకి ఎన్ని రోజులు దూరంగా ఉంటుంది?